నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వేదకి నన్ను రక్షించితివి వేదకి నన్ను రక్షించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి కల్వరి సిలువలో నా శ్రమలను కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి పొంది నన్ను విడిపించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతున్ స్తుతి పాత్రగా ఆరాధింతున్ యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వేదకి నన్ను రక్షించితివి వేదకి నన్ను రక్షించితివి మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ ఒక మంచి మాట రాయబడుతూ వచ్చింది.
ఇక్కడ ఉన్నటువంటి మాట ఏం తెలియచేస్తుందంటే, ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. ఈరోజు ఆరాధన కొరకై మనము కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగంలో ఇక్కడ ఒక గుడ్డి వ్యక్తి అంటున్నాడు. ఎవరు ఈ గుడ్డి వ్యక్తి అంటే, పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి మనుషుడు, పుట్టుకతోనే 2 కళ్ళు లేనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అన్నాడు. నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను నేను. కాబట్టి ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? గుడ్డివాడిగా ఉన్నాడు. పుట్టుకతోనే 2 కళ్ళు కనిపించవు. ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్నాడు, ఒకప్పుడు అంధుడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను చూచుచున్నాను అంటున్నాడు. ఒకప్పుడు 2 కళ్ళు కనపడిన స్థితిలో ఉన్నాడు. ఎవరో దారి చూపించాలి, ఎవరో నడిపించాలి, ఎవరో తన పనులని చేయాలి, ఒకళ్ళ మీద ఆధారపడేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడైతే నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నానని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. అనేక మంది ఏమంటున్నారంటే, నిన్ను స్వస్థపరిచింది ఎవరు, నిన్ను బాగు చేసింది ఎవరు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఏంటంటే నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుడు, ఒకప్పుడు మనం కూడా మరి గుడ్డివారమే. ఎందుకంటే చెవులుండి చెవిటి వారము, కళ్ళుండి గుడ్డివారమే. ఇవి భౌతికమైనటువంటి కళ్ళు, భౌతికమైనటువంటి శరీరం, భౌతికమైనటువంటి చెవులు. ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రములు, దాన్నే మనోనేత్రం అంటారు. మనం అనుకుంటాం మనమేం గుడ్డివారం, మనమేం చెవిటి వారం అనుకుంటాం. భౌతికంగా మనకు చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. ఆత్మీయంగా ఏమి లేవు. ఒకప్పుడు ఆత్మీయంగా ఏమి లేవు, కళ్ళు లేవు, చెవులు లేవు. కాబట్టి చూచే కన్నులు లేవు, వినే చెవులు లేవు. కానీ ఇప్పుడేమున్నాయి? ఈయన ఏం చెప్తున్నాడు? నాతో కూడా పలకండి, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. కాబట్టి ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయన కన్నులు తెరిచినాడు, ఆయన చూసినట్లుగా చూస్తున్నాడు. ఎందుకంటే కన్నులు తెరచడం అనేది అది ఎవరి వల్ల కాదు, ఒక దేవుడే. ఒక గుడ్డివాని కన్నులు తెరవాలంటే, ఒక ఆత్మీయ మనోనేత్రాలు తెరవాలంటే అది దేవుడే, ఎవరి వల్ల కాదు. లేదా ఒక శరీరానికి సంబంధించి భౌతికమైనటువంటి నేత్రాలు తెరవాలన్నా దేవుడే. కాబట్టి అందుకని బైబిల్ ఏం రాయబడిందంటే 32వ వచనం చూడండి, యోహాను సువార్త 9:32. పుట్టుగుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు. కాబట్టి లోకం పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళు వినలేదు, ఎక్కడ కూడా వాళ్ళు చూడలేదు. అంటే ఒక వ్యక్తి మనోనేత్రాలు తెరవాలి అని అంటే అది ఎవరు అంటే దేవుడే. యేసు ప్రభు మాత్రమే వారి మనోనేత్రాలు తెరవగలిగిన వాడు అనమాట. వారి కన్నులు తెరవగలిగిన వాడు ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే. దేవుడు మాత్రమే వారి కన్నులు తెరవగలిగినటువంటి వాడు. కాబట్టి మనోనేత్రం అంటారు దాన్నే. మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను అని రాయబడింది. అంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. ఈ దినాన్ని మనం చూస్తున్నాం, దేవుని యొక్క మహిమా స్వరూపి అయినటువంటి దేవుని చూడటానికి ఆయన సువార్త అనేటువంటి ప్రకాశాన్ని లోకానికి ప్రకటిస్తున్నప్పుడు యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తున్నాడట. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తున్నాడట. వారు చూడలేకపోతున్నారు. ఈ దినాన్ని కూడా అనేక మంది దేవుని చూడలేకపోతున్నారు, అనేక మంది దేవుని మాట వినలేకపోతున్నారు, అనేక మంది దేవుడు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే ఇంకా వారు గుడ్డితనంలో ఉన్నారు, వారు ఇంకా దేవుడు ఎవరో ఎరగని స్థితిలో ఉన్నారు. కాబట్టి మనోనేత్రము ఏమైంది? వారి మనోనేత్రం ముయ్యబడింది. కాబట్టి మన మనోనేత్రము వెలిగింపబడింది. అందుకని దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యము యొక్క ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వాసించు మనయందు ఆయన సూచుచున్న సార్లు. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే అపొస్తలుడైన పౌలు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్నాడు. అంటే మన మనోనేత్రములు ఏమైపోతూ వచ్చినాయి? వెలిగింపబడుతూ వచ్చినాయి అన్నమాట. అంటే మరి నేత్రాలు రెండు రకాలన్నమాట. ఒకటి శరీర సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి నేత్రాలు, ఒకటి ఆత్మీయమైనటువంటి నేత్రాలు. ఈ ఆత్మీయమైనటువంటి నేత్రాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే దేవుని వాక్యాన్ని చదవగలరు, దేవుని ఆరాధించగలరు, దేవుడు ఎవరో వారికి తెలుసు. కాబట్టి అందరూ చాలామందికి ఏమి లేవు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రం అనేది ఎవరికైతే వారి జీవితంలో తెరబడలేదో వారు దేవుని ఆరాధించలేరు, వారు దేవుని మందిరానికి రాలేరు, వారు దేవుని స్తుతింపలేరు అన్నమాట. కానీ మనోనేత్రము అంటే ఆ మనోనేత్రం తెరవబడినప్పుడే ఆత్మ సంబంధం అని మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి అవ్వ ఆదాములకి దేవుడిచ్చింది ఏంటంటే, వారికి దేవుడిచ్చినటువంటి నేత్రాలు ఎలాంటివంటే ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు దేవుడు వారికి అనుగ్రహించినాడు. వారికి మనోనేత్రాలతో చూస్తున్న రోజులు వారికి ఏం కనిపించలేదు. మేము వస్త్రాలు వేసుకోలేదు అనేది వారికి తెలవని స్థితిలో ఉన్నారు. అంటే వారు భౌతికమైనటువంటి వాటిని చూడలేదు. వారికి మనోనేత్రము తెరవబడినన్ని రోజులు కూడా వారి సిగ్గు తెలియని వారై ఉన్నారు. పాపం అంటే వారి జీవితంలో ఏంటో తెలియదు. మనోనేత్రము వెలిగింపబడింది. దేవుడు వారిని కలగజేసినప్పుడు వారిని దేవుడు చాలా స్వచ్ఛమైన వారిగా దేవుడు వారిని కలగజేస్తూ వచ్చినాడు. వారిని పరిశుద్ధులుగా దేవుడు సృష్టించాడు, యథార్థవంతులుగా సృష్టించాడు. పాపం అంటే వారికి తెలియదు. అందుకని వారి వస్త్రాలు లేకుండా ఉన్నప్పటికి కూడా వారికి సిగ్గు ఎరగకుండా ఉన్నారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి నేత్రం ఎలాంటిదంటే అది మనోనేత్రము, ఆత్మ సంబంధమైన నేత్రం. అయితే సాతాను ఏం చేశాడంటే వాళ్ళను మాయపుచ్చి దీన్ని మీరు తిన్న రోజున మీ కన్నులు ప్రకాశిస్తాయి, మీరు చూడగలుగుతారని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారట, ఆ మాటలు విని ఆమె ఏం చేస్తూ వచ్చింది, ఆమె చూస్తూ వచ్చింది కదా. 3:5 ఆదికాండము చూడండి. ఆదికాండం 3:5 ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియని చెప్పగా. అంటే ఇక్కడ సాతాను వచ్చి ఏం చెప్తున్నాడు? ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరని దేవునికి తెలియనని చెప్పగా. 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు
కన్నులకు అందమైనదని వివేకమించి రమ్యమైనదని చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని దాన్ని తిని తనతో పాటు తన భర్తనకు ఇచ్చును, అతడును తినను. అంటే అప్పుడు వరకు ఆమెకున్నటువంటి నేత్రాలతోనే చూసింది. ఆమెకు ఆల్రెడీ నేత్రాలు ఉన్నాయి. సాతనుడు ఏమంటున్నాడు, మీ నేత్రాలు తెరవబడతాయి, మీ దేవదూతల వలె ఉంటారు అనగానే ఆమెకు ఆశ కలిగింది. ఆ నేత్రాలతో, ఆత్మ సంబంధమైన నేత్రాలతోనూ చూసింది. చూసినప్పుడు ఆ వృక్షం ఎంతగానో చక్కగా, అది అందమైనట్లుగా, వివేకమించి రమ్యమైనదిగా కనపడుతూ వచ్చింది. కానీ ఈ మంచి చెట్లు ఎరిగిన వృక్షం ఎప్పుడైతే తింటూ వచ్చిందో వారికి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. వారికి శరీర సంబంధమైన నేత్రాలు, ఆత్మ సంబంధమైన నేత్రాలు ముయ్యబడ్డాయి, శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. 6వ వచనం చూడండి, లేకపోతే 7వ వచనం చదవండి. 7వ వచనం, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులను తెలుసుకుని అంజూరు పాకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వారికి ఏమైంది, ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రం ముయ్యబడిపోయింది, శరీర సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడ్డాయి కనుక ఇప్పుడు వాళ్ళు శరీర సంబంధమైన విషయాల మీద వాళ్ళు దృష్టి కలిగి ఉన్నారు. మేము ఇప్పుడు దిగంబరులు అనేవారు గుర్తెరిగినారు అనమాట. అది నేత్రం అంటే. కాబట్టి ఇప్పుడు వారి జీవితాల్లో అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకు కూడా ఏం పనిచేస్తుందట, శరీర సంబంధమైనటువంటి నేత్రము అది మనుషుల్లో పనిచేస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన నేత్రాన్ని తెరుస్తున్నాడు, ఆత్మ సంబంధమైన నేత్రాన్ని. అంటే ఆల్రెడీ కళ్ళు ఉన్నాయి. బైబిల్లో కూడా చాలామంది, ఉదాహరణకి 119వ కీర్తన 18వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమంటాడు. అంటే ఆయన ఆల్రెడీ గుడ్డోడు కాదు, ఆయనకి ఆల్రెడీ ఏమున్నాయి, కళ్ళు ఉన్నాయి దావీదుకి. అయినా సరే ఏమంటున్నాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమంటున్నాడు. అంటే నా మనోనేత్రం తెరువు ప్రభా, నా మనోనేత్రం తెరిస్తే నేను చూడగలను, నేను చదవగలను. కాబట్టి తన మనోనేత్రము తెరవమని ప్రార్థన చేస్తున్నాడు కదా. కాబట్టి నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమంటున్నాడు కదా. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు తెరిచినప్పుడు మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అంతేకాదు మనము బైబిల్లో చూసినట్లయితే ఆగర ఏం చేసిందంటే, ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనములో ఆగర ఏం చేసిందంట, అబ్రహాము తన కుమారుడిని ఇచ్చి పంపించేసినప్పుడు అబ్రహాము ఆ యొక్క ఇస్మాయిల్ని ఇచ్చి పంపించేశాడు ఆగర్ని. అరణ్యంలోకి పంపించేసినప్పుడు ఆమె నీళ్లు లేక ఏం చేస్తుంది, ఇటు అటు తిరుగులాడుతుంది. ఎక్కడ నీళ్లు ఉండే తెలియట్లా. ఆ పిల్లోడేమో చనిపోయే పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు నీళ్లు దొరకటంలా ఆమె ఎంతో చూస్తుంది. ఆల్రెడీ కళ్ళు ఉన్నాయి ఆమెకి, కానీ నీళ్ళు ఎక్కడ ఉండే చూస్తుంది, కానీ నీళ్లు కనిపిస్తలా. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఆమె కన్నులు తెరిచాడంట. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఆమె కన్నులు తెరిచిన కనుక ఆమె నీటి ఓట కనుగొందంట. ఆమె కన్నులు తెరిచినప్పుడు ఇక్కడ నీటి ఓట ఉందని తెలుసుకుంది. ఆల్రెడీ ఆమె కన్నులు ఉన్నాయి, కానీ ఆ కన్నులతో ఆమె ఏం చేయలేకపోయింది, ఆమె ఎరగలేకపోయింది. దేవుని బిడ్డలైనా నీతో నాతో కూడా దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు ఏం చేస్తున్నాడంట, గుడ్డితనము కలగజేస్తున్నాడంట. కాబట్టి ఇప్పుడు గుడ్డితనం కలగజేస్తూ వచ్చినాడు సాతానుడు. ఏం చేశాడు, గుడ్డితనం కలగజేశాడు. అవాదములు కూడా ఏం చేశాడు, గుడ్డితనం కలగజేశాడు. కాబట్టి మరి ఆ యొక్క తెరవాల్సినటువంటి కన్నులేమో ముయ్యబడిపోయినాయి, తెరవగూడ కన్నులు తెరవబడినాయి. మనోనేత్రములు ఏమైపోయినాయి, ముయ్యబడిపోయినాయి. కాబట్టి శరీర సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడినాయి. కాబట్టి ఆ నేత్రాలతో, ఇప్పుడు శరీర సంబంధమైన నేత్రాలతో మనం దేవుని చూడలేము, దేవుని దగ్గరికి రాలేము, దేవుని ఆరాధించలేము. ఈ దినాన్ని మనం దేవుని ఆరాధిస్తున్నామంటే, దేవుని స్తుతిస్తున్నామంటే మన మనోనేత్రం దేవుడు ఏం చేశాడు, తెరిచినాడు. మన మనోనేత్రం తెరిచినాడు. మనకు దేవుడు మరి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవడానికి, ఎవరు నిజమైన దేవుడు ఎవరు నిజమైన దేవుడు కాదని తెలుసుకోవడానికి దేవుడు మనోనేత్రం తెరిచినాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో ఏం రాయబడిందంటే 146వ కీర్తన 146వ కీర్తన
146 కీర్తన 8వ వచనం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరచేవాడు. కాబట్టి ఇక యెహోవా ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. కాబట్టి గుడ్డివారి కన్నులు తెరుస్తున్నాడు దేవుడు. ఆల్రెడీ కన్నులుండి మరి చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ కన్నుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట, తెరుస్తున్నాడంట. అందుకని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. యెషయా గ్రంథం 6:9-10 వచనాలు. ఆయన, నీవు పోయి ఈ జనుల జిట్లనము, మీరు నిత్యము చూచుందరు కానీ గ్రహింపకొందరు, నిత్యం చూసుకుందరు కానీ తెలుసుకునకొందరు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వి చేసి, వారి చెవులు మందపరిచి, వారు కన్నులు ముయించమని చెప్పాను. ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ వీళ్ళకి ఏమున్నాయంట, కళ్ళు ఉన్నాయి కానీ చూడలేదంట, చెవులు ఉన్నాయి కానీ వినటం లేదంట. అంటే వీరి యొక్క మరి ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి, ముయ్యబడిపోయినాయి. వారి కన్నులు ఉన్నాయి, చూడలేదు, చెవులు ఉన్నాయి, వినటం లేదు. కాబట్టి వారి యొక్క ఆ యొక్క భౌతికమైనటువంటి చెవులు, భౌతికమైనటువంటి కన్నులు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వారు ఎలాగున్నారంటే వారు గుడ్డివారు వలె ఉన్నారు. వారు తరుములాడుతున్నారు అన్నమాట. వారు దేవుడు ఎవరో ఎరగని స్థితిలో ఉంటున్నారు. మనం చూసినట్లయితే మరి కన్నుల్లో 2 రకాలని మనం చదువుకున్నాం. బైబిల్లో కూడా ఎలీషా దినాల్లో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఎలీషా దినాల్లో గెహాజీ అనే ఒక అతను ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఉండగా ఒక శత్రు రాజు ఏం చేశాడంటే మరి శత్రువులు పంపించాడు. మీరేళ్ళు ఎలీషాని పట్టుకురండి అని చెప్పి పంపించినప్పుడు ఎలీషా కొరకు ఎవరు వస్తారంటే శత్రువు దేశం నుండి శత్రువులు వచ్చి గుర్రములు రథములు చుట్టూ ఉంటారనమాట. వాడు గెహాజీ అనేవాడు ఏం చేశాడంటే, ఎలీషా గారి శిష్యుడు ఏం చేశాడంటే బయటకు వచ్చి చూశాడు. బయటకు వచ్చి చూస్తే అక్కడ చుట్టూ శత్రువులు ఉన్నారన్నమాట. చుట్టూ శత్రువులు ఉంటే వెంటనే గెహాజీ భయపడిపోయి ఎలీషాను లేపుతాడు. దైవజనుడా, మరి మన చుట్టూ ఎవరున్నారు, శత్రువులు ఉన్నారు మన చుట్టూ, ఇప్పుడు మనం ఏం చేద్దాం, నాకు భయం అవుతుందని చెప్పి ఆ యొక్క దైవజనుడు లేపినప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా తన పనివాని కన్నులను ఏం చేశాడంట, తెరవజేసిన కనుక కాబట్టి పర్వతము అగ్ని గుర్రములను కాబట్టి అక్కడ ఉన్నటువంటి శత్రువుల కంటే కూడా ఎవరున్నారంట, ఇప్పుడు గెహాజీ కన్నులు తెరిస్తేనంట అక్కడ కన్నులు తెరిచి చూసినప్పుడు ఎవరున్నారు, అక్కడ అగ్ని గుర్రములు అగ్ని రథములు ఉన్నాయంట, చుట్టూ మనుషులు ఉన్నారు, దేవుని సైన్యం ఉంది అక్కడ. అంటే ఎప్పుడు చూడగలిగినాడు ఆ వ్యక్తి అంటే తన కన్నులు తెరవబడినప్పుడు. ఎలీషా అయితే ఆత్మీయనేత్రాలతో చూస్తున్నాడు. ఎలీషా భయపడట్లేదు. మనకంటే కూడా ఎక్కువైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, బలమైన వ్యక్తులు ఉన్నారు. కానీ గెహాజీ ఏం చేస్తున్నాడు, వాటిని చూడలేకపోయినాడు. కానీ ఇప్పుడు ప్రార్థన చేసి గెహాజీ కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు గెహాజీ కన్నులు తెరిచినప్పుడు గెహాజీ కూడా చూడగలుగుతున్నాడు. ఏం చూడగలుగుతున్నాడు, చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని చూడగలుగుతున్నాడు. అందుచేతం గెహాజీ ఎవరిని చూసినాడు, భౌతికమైన మనుషులను చూసి భయపడిపోయినాడు. కానీ ఇప్పుడు ఎవరిని చూస్తూ వచ్చినాడు, దేవుని దూతలను చూస్తూ వచ్చినాడు, దేవుని సైన్యాన్ని చూస్తూ వచ్చినాడు. అట్లా మనోనేత్రం అనేది తెలిసినప్పుడు మనకు అనేక విషయాలు మనకు తెలుస్తాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మనోనేత్రం అనేది అది ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు మనం తెలుసుకోగలం అన్నమాట. కాబట్టి ఆ మనోనేత్రము వెలిగింపబడిన వారమై మనం కూడా దేవుని ఆరాధించాలి. అందుకని దేవుని వాక్యంలో చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం, గుడ్డివారు కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి
ఎలపలికి రప్పించుటకును, చీకట్లో నివసించే వారిని బందీగృహముల నుండి ఎలపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. అంటే మరి ఆ యొక్క గుడ్డివాని కన్నులు తెరుస్తూ వచ్చినాడు దేవుడు. గుడ్డివాని కన్నులు తెరిచి చెరసాల నుండి, చీకటనే చెరసాల నుండి, అంధత్వం నుండి ఇడిపించి, కారు చీకట్లో నుండి ఇడిపించి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? చేయి పట్టుకుని బయటికి తీసుకుని వచ్చినాడంట. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను దేవుడు నియమించాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఏం చేస్తాడు? గుడ్డివాని కన్నులు తెరిసే దేవుడు అన్నమాట. 43 అధ్యాయం 8 వచనం చూడండి. యెషయా గ్రంథం 43:8. కన్నులుండి అందులైన వారిని చెవులుండి. కాబట్టి చెవులు వీళ్ళకి ఏమున్నాయంట? కళ్ళుండి కానీ వీళ్ళు ఏమై ఉన్నారు? అందులై ఉన్నారు అనమాట. కళ్ళున్నాయి కానీ గుడ్డివారే. అంటే వీళ్ళ కళ్ళు ఇవి ఆత్మ సంబంధమైనటువంటి కళ్ళు కాదు, కానీ శరీర సంబంధమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వ్యక్తులుగా చూస్తున్నాం అన్నమాట. వీళ్ళ కళ్ళున్నాయి, కళ్ళుండి అందులైన వారు అన్నాడు. కాబట్టి కళ్ళుండి కూడా ఏమంటున్నారు? వాళ్ళు గుడ్డివారుగా ఉంటున్నారంట. కళ్ళుండి గుడ్డివారుగా ఉంటున్నారు. కాబట్టి వారి కళ్ళున్నాయి కానీ వారు గుడ్డివారుగానే ఉంటున్నారు. 44 అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం చూడండి. 18వ వచనం. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండుకున్నట్లు వారు కన్నులు కప్పబడిను, గ్రహింపకుండునట్లు వారి హృదయం మూయబడెను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు ఏమైనాయి అంట? కప్పబడినాయి అంట. దేవుని పట్ల కన్నులు కప్పబడినాయి అంటే ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి అంటే మూయబడిపోయినాయి అన్నమాట. కానీ శరీర సంబంధమైనటువంటి కన్నులు ఏమైనాయి? తెరబడినాయి కనుక వాళ్ళు వివేచింపలేకపోతున్నారు, వారు గ్రహింపలేకపోతున్నారు కదా. కాబట్టి కళ్ళుండి గుడ్డివారు, కళ్ళుండి చూడలేని వారు, ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఆ కన్నులుండి కూడా మరి పరిస్థితులను గమనించలేనటువంటి స్థితి, దేవుని సేవించలేనటువంటి స్థితిలో మరి మనం కలిగి ఉన్నాం ఒకప్పుడు. కానీ మరి ఇంకో మాట చదువుకుందాం చూడండి. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 5:21 చదవండి. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడు అన్నాడు. అంటే వాళ్ళు కన్నులు ఉన్నాయంట, చెవులు ఉన్నాయంట, కానీ కళ్ళు ఉన్నాయి చూడలేదంట, చెవులు ఉన్నాయి కానీ వాళ్ళు వినటం లేదంట. అంటే వీరికి ఏమి లేదు అంటే వీరి మనోనేత్రం ఇంకాను తెరవబడినటువంటి స్థితిలో ఉన్నారంట, ఇంకా వారు గుడితనంలోనే ఉన్నారంట. కానీ మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అట్టి మనోనేత్రం తెరిచినటువంటి దేవుడు, ఆ కన్నులు తెరిచినటువంటి దేవుడు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది మరి పుట్టుగుడ్డి వారిని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన స్వస్థపరుస్తూ వచ్చినాడు. అనేక మందికి చూపునిచ్చినాడు ఆయన, అనేక మందిని ఆయన స్వస్థపరుస్తున్నాడు, అనేక మంది మరి గుడ్డివారి కన్నులు తెరిచినాడు. కాబట్టి మన యొక్క మనోనేత్రాలు కూడా ఆయన తెరుస్తూ వచ్చినాడు. మరి అనేక మంది కళ్ళు ఉన్నాయంట, అనేక మందికి చెవులు ఉన్నాయంట, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంట? చూడలేకపోతున్నారంట, ఆరాధించలేకపోతున్నారంట. ఉదాహరణకి మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. యెషయా గ్రంథం 13:13. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కనులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములవినవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక వీరు వినుటకు మటుకు విందురు కానీ గ్రహింపనే, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది అంటున్నాడు. అంటే వీళ్ళు చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏమి లేదు?
గ్రహించేటువంటి ఆ శక్తి లేనటువంటి వారై ఉంటున్నారు. వాళ్ళకు అన్నీ ఉన్నాయి, చూడగలిగిన వాటిని చూస్తున్నారు, వినగలిగిన వాటిని వింటున్నారు, కానీ వారిలో ఏమి లేదు. వారు చూచేటువంటి కళ్ళు లేని వారై ఉన్నారు. వాళ్ళ కళ్ళు ఎట్లా ఉన్నాయంట? మబ్బుగా ఉన్నాయంట. వారి కళ్ళు ఏం కనిపించలేదంట. వారు కనపడని స్థితిలో ఉన్నారు. వారు మరి తరుములాడ్చేటువంటి స్థితిలో ఉన్నారట్టుగా అని మనకు దేవుని వాక్యం రాయబడుతుంది కదా. కాబట్టి గుడ్డితనంలో ఆత్మీయ అంధత్వంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే ఈ మనోనేత్రము దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఈ మనోనేత్రాన్ని దేవుడు వెలిగిస్తూ వచ్చినాడు. 2 కొరింథీ 4:4 అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 4:4. ఇక్కడ మనం గమనించండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్టు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. కాబట్టి అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. ఒకప్పుడు కూడా మరి మనం కూడా ఏమై ఉన్నాం? గుడ్డివారమై ఉన్నాం, చెవిటివారమై ఉన్నాం. చెవులు ఉన్నాయి, వినలేదు, కళ్ళు ఉన్నాయి, చూడలేకపోతూ వచ్చినాం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మన మనోనేత్రాలు తెరుస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 9 ఈ మాట ఒకసారి చదువుకుని మనము ఆరాధన చేద్దాం. యోహాను సువార్త 9 25 వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకడు మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూస్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది అనమాట. ఏం రాయబడితో వచ్చింది అక్కడ? ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూస్తున్నాను. కాబట్టి ఒకప్పుడు మనం కూడా ఏమై ఉన్నామంటే గుడ్డివారమై ఉన్నాం. ఒకప్పుడు మనం దేవుని వాక్యాన్ని చదవలేకపోయినాం. ఒకప్పుడు దేవుడు అంటే ఎవరో మనకు తెలియదు. ఒకప్పుడు మనం దేవుడు అంటే ఎవరో మనం గ్రహించలేకపోతూ వచ్చినాం. ఒకప్పుడు దేవుని మాటలు మనం వినేవారం కాదు. ఒకప్పుడు దేవుడు ఎవరో మనం తెలియనటువంటి స్థితిలో మనం ఉండిపోతూ వచ్చేవాళ్ళం దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇప్పుడు మనం దేవుని స్తుతిస్తున్నాం అంటే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క మనోనేత్రాలు తెరిచినాడు అన్నమాట. మా ఊరిలో మాకు ఒక 2 ఇళ్ళు అడ్డం అనమాట. ఒక 2 ఇళ్ళు మాత్రమే అడ్డం. మన పక్కనే మన సహవాసం ఉందన్నమాట, మన ఎబ్రోల్ సహవాసం. ఆ ఏస్కోలు ప్రార్థన మందిరం అని పక్కనే ఉండేది. మాకు దేవుని మా అమ్మ ఒక్కటే మా ఇంట్లో వెళ్ళేది చర్చికి. మేమెవరం వెళ్ళేవాళ్ళం కాదు. మేమేం చేసేవాళ్ళం అంటే టేప్ రికార్డ్ ఉండేది ఆ రోజుల్లో, పెద్ద పెద్ద బాక్సులు ఉండేవి అన్నమాట. అక్కడేం మందిరంలో అది జరుగుతుంటే నేను ఇక్కడ ఏం చేసేవాడిని, ఏంద్రా బాబు గొడవ ఏంటో వెళ్దని చెప్పి సినిమా పాటలు పెట్టుకుని వింటూ ఉండేవాడిని. అంటే అప్పుడు నేను ఎక్కడున్నానంటే అప్పుడు నేను గుడితనంలో ఉన్నా, చెవిటితనంలో ఉన్నాను అన్నమాట. ఆత్మీయ విషయాలు గ్రహించలేని స్థితిలో ఉన్నా. కొంతమంది అనేవాళ్ళు, ఏంటి ఆయన అటు చేస్తున్నాడు, ఇంటి పక్కనే చర్చి ఉంది కదా, ఆయన ఏంటి టేప్ రికార్డు పెట్టి సినిమా పాటలు పెట్టి వింటున్నాడు అక్కడ అని అనేవాళ్ళు అనమాట. అయితే నాకు చాలా ఈ దేవుని మాటలు అంటే ఇంటికి చక్కగా మైకి పెట్టేవాళ్ళు. చర్చి మీద మైకి పెడితే ఆ పాటలు అవన్నీ వినపడేవి అనమాట. వాక్యం కూడా బాగా మా ఇంట్లో మోగినట్టే ఉండేది మైకు. కానీ నేను చాలా రోజులు ఆ మాటలు నేను వినలేదు. చాలా సంవత్సరాలు ఆ మాటలు నేను వినలేదు. నా బాల్యం నుండి నేను ఆ మాటలు ఇంటికి వచ్చినాను, కానీ ఏనాడు మందిరంలోకి వెళ్ళాల, ఏనాడు కూడా ఆ మందిరం ఆవరణలోకి తొక్కేవాడిని కాదు. నా చిన్నతనంలో బక్సింగ్ అంకుల్ కూడా వచ్చినాడు. ఆయన నేను స్వయంగా చూసినాను. అక్కడ జాన్ గారు అని సంఘ పెద్ద ఉన్నాడు. అప్పుడు మా ఊర్లో సేవకులు లేడు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తుంటే నేను కూడా వెళ్ళా. ఏదో అందరూ బక్సింగ్ గారు వస్తున్నాడు అని అంటున్నారని, అసలు ఆయన ఎవరో నన్నట్టు చూడటానికి నేను కూడా వెళ్ళి చూశాను ఆయన్ని. అప్పుడు వయసు మీద ఉన్నాడు అనమాట. అప్పటికి దాదాపు ఆయనకి ఒక 50-60 సంవత్సరాలు ఉండొచ్చు అప్పటికి. మరి చూశాను, కానీ ఆయనకి సెకండ్ ఇవ్వలేకపోయినాను. ఎందుకంటే ఆయనతో మరి మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నేను అప్పుడు ఎట్లున్నాను, గుడ్డితనంలో ఉన్నా. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఆ రోజున ఆయనతో మాట్లాడితే పోయేది, ఆయనతో మాట్లాడి ప్రార్థన చేయించుకుంటే పోయేది అని అనిపిస్తుంది అనమాట. కానీ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళరా, చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని వినలేకుండా వచ్చినాం. దేవుని మాటలు త్రోసివేస్తూ వచ్చినాము. ఆ వాక్యం చెప్తుంటే ఇసుక్కునేవాళ్ళం, సనిగేవాళ్ళం, గొనిగేవాళ్ళం.
కానీ దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆ మనోనేత్రం దేవుడు తెరిచినాడు, ఆ గుడితనాన్ని తీసివేశాడు, చెవిటితనాన్ని తీసివేశాడు. ఇప్పుడు వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, దేవుడిని ఆరాధించగలుగుతున్నాం. కారణం ఏంటంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప. కాబట్టి మనం కూడా దేవుని ఆరాధించాలి. ఇక్కడ మనం చూసినట్టయితే మరి యోహాను సువార్త 9:25 ఇక్కడ గుడ్డివాడు ఏమంటున్నాడంటే, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూస్తున్నాను. నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూస్తున్నాను. మరి ఈ రీతిగా మనం కూడా దేవుడిని ఆరాధిద్దాం. ప్రభు, ఒకప్పుడు నేను కూడా ఏమై ఉన్నాను? నేను కూడా గుడ్డివాడిని అయి ఉన్నాను. నేను ఒకప్పుడు నా మనోనేత్రము ముయ్యబడిపోయింది. మీరెవరో నేను ఎరగని స్థితిలో ఆ రోజు నుండిపోతూ వచ్చినాను. ఈరోజు నేను నిన్ను ఆరాధిస్తున్నాను, ఈరోజు నేను నిన్ను గనపరుస్తున్నాను, నీ వాక్యాన్ని చదవగలుగుతున్నాను, నీ పాటలు పాడగలుగుతున్నాను, నీ వాక్యాన్ని నేను వినగలుగుతున్నాను. దేవా, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. నా మనోనేత్రాన్ని నువ్వు తెరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నానని చెప్పి మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 2 మాటలతో దేవుని మనం గనపరుద్దాం. ప్రభా, ఒకప్పుడు నేను గుడ్డివాడిని అయ్యింటిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. అతడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అంతమందిలో 25 ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నేను ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడిని అయ్యిండి ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూస్తున్నాను. ఒకటి మాత్రము నేను. దేవునితో మనం అదే చెప్పాలి, సంఘంలో మనం అదే సాక్ష్యం ఇవ్వాలి. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, ఒకప్పుడు గుడ్డివాడిని అయ్యండి ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూచుచున్నాను. ఇటు మాటలతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడదాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.